ఇవాళ అందరం కూడా బడ్జెట్ సమావేశాలు చూసాం. నిజంగా ఈ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్లో వీళ్ళు చూపిస్తా ఉన్న ఈ లెక్కలు చూస్తే యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఆశ్చర్యపోయే విధంగానే లెక్కలున్నాయి. ఒకసారి ఈ బడ్జెట్ను మనం చూస్తే బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు 2015-16కు సంబంధించి 11.6% జీడిపి గ్రోత్ రేటు ఈ సంవత్సరం 2015-16కు సంబంధించి నమోదైన 2016-17కు సంబంధించి 11.61% రాష్ట్రంలో జీడిపి గ్రోత్ రేట్ నమోదు కాబోతుంది అని అన్నారు. ఇంతకుముందు నేను చెప్పాను, జీడిపి అంటే వ్యవసాయ రంగం, ఇండస్ట్రీ పరిశ్రమల రంగం, సేవా రంగం, ఈ మూడింటి రంగాల ఆధారంగా ఉన్న గ్రోత్ రేట్ అని. ఈ మూడు రంగాలలో అభివృద్ధి అనేది కనిపిస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. ఒకవేళ అభివృద్ధి కనిపించకపోతే రాష్ట్రం తిరోగమనంలో ఉంది అని కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 2016-17కు సంబంధించి ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో కూడా అవే మాటలే మళ్ళీ చెబుతూ 11.61%తో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది అని అన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇవే లెక్కలే నిజమే అయితే మరి చంద్రబాబు నాయుడు గారు 2022, 2029, 2050 దాకా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు చూపించారు. 2022 కల్లా దేశం ఏమన్నాడు, దేశమా 2022, 2029, 2050లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, దేశంలో కల్లా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అదే రకంగా ఇంకా టార్గెట్లలో ఇంకా 2022లో ఒక టార్గెట్ పెట్టాడు, 2029కి మరో టార్గెట్ పెట్టి ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువ అని కూడా ఇంకో టార్గెట్ పెట్టాడు. 2050లో కూడా ఇంకో టార్గెట్ ఏదో కనిపిస్తుంది మనందరికీ. నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఈ మధ్యకాలంలోనే ఐఎంఎఫ్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ రీసెంట్గా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. దీని ప్రకారము ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ జీడిపి, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా యావరేజ్ జీడిపి 3.1% అని, ఇండియా 7.1% అంటే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఈ మధ్యకాలంలో ఐఎంఎఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. మరి దేశం మొత్తం 3.1% యావరేజ్గా ఉన్న పరిస్థితుల్లో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా 7.1% నమోదు చేస్తే మన న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్ 11.61% నమోదు చేసింది అని అంటే ఇవాళే ప్రపంచంలో ఇవాళే ప్రపంచంలో నెంబర్ 1 స్టేట్ ఇవాళే ఉన్నాం మనం. మరి 2022 ఎందుకు, 2029 ఎందుకు, 2050 దాకా కూడా ఎందుకు, ఇవాళే ఉన్నాం మనం. 11.61% అంటే దేశం మొత్తం 3.1%లో కదులుతూ ఉంటే భారతదేశం 7.1%తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కింద ఇండియా రిజిస్టర్ అయితే 7.1%తో, ఆ ఇండియాలో 11.61% అంటే వీఆర్ ఆల్రెడీ దేర్. ఎంతగా చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చూపిస్తూ ఉన్నారు అన్నదానికి నిదర్శనం ఈ చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో స్పీచ్లో గమనిస్తే
చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కూడా అన్నాడు. 14th Finance Commission has objected giving special status అని చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ స్పీచ్లో అన్నాడు. 14వ ఆర్థిక సంఘం పేపర్ ఎక్కడ ఆయన అన్న మాటలున్నా 14వ ఆర్థిక సంఘం నో చెప్పింది కాబట్టి ప్రత్యేక హోదా రావడం లేదు, ఇవ్వడం లేదు అన్నారు. అసలు ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించి నేను గతంలో యువబేరీ కార్యక్రమాలు ఎన్నెన్నో చూశాను. ఎన్నెన్నో చేసిన ప్రతిసారి సాక్ష్యాధారాలతో సహా చూపిస్తూ వచ్చిన. పేజ్ నెంబర్ 3 బడ్జెట్ ప్రసంగం. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయం హామీని పొందగలిగాం. ఆయన అన్న మాటలు అంటే ప్రత్యేక హోదాను ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అంట. పాపం ఆ 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన మెంబర్సు అభిజిత్ సేన్ గారిచ్చిన లేఖను ఎన్నెన్నో యువబేరీలు ప్రతిసారి చూపిస్తా వచ్చిన. మీకు కూడా ఆ లేఖను ఎన్నిసార్లు చూసి ఉంటారంటే మీకు కూడా ఆ లేఖ చూసినప్పుడు మీకు కూడా అంటారు ఎన్నిసార్లు చూపిస్తారు సార్ అని కూడా మీరే అనొచ్చు. అన్నన్నిసార్లు 14వ ఆర్థిక సంఘం మెంబరు అభిజిత్ సేన్ లేఖ, ఇంకొక ఆయన గోవిందరావు, ఆయన కూడా ఇంకొక మెంబర్ డాక్టర్ గోవిందరావు గారు, ఆయన కూడా లిఖితపూర్వకంగా చివరికి దాని చైర్మన్ వైవి రెడ్డి గారు 14వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నెన్నో సందర్భాల్లో ఆయన కూడా చెప్పారు 14వ ఆర్థిక సంఘం అటువంటి సిఫార్సులు చేసే కార్యక్రమం తన పరిధి కాదు, అటువంటి సిఫార్సులు తాను ఎప్పుడూ చేయలేదు, ప్రత్యేక హోదాకు వాళ్లకు సంబంధం లేదు అని చాలా కేటగారికల్గా వాళ్ళు చెప్పినప్పటికీ ఒకే విషయాన్ని ఆయన తప్పు చేశాడు, ఆ తప్పును గోబెల్స్ ప్రచారంలో భాగంగా మనుషుల మీద రుద్దడానికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలు పడతా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రసంగంలో డిస్కామ్స్కు సంబంధించిన డేటా ఉందన్న మన దగ్గర, డిస్కామ్స్కు సంబంధించి అవార్డులు తీసుకున్నామన్నారు. ఎన్నెన్నో అవార్డులు తీసుకున్నారు, 5 అవార్డులు తీసుకున్నారని డిస్కామ్స్కు సంబంధించి అన్నారు. నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే సదర్న్ డిస్కాము, ఈస్టర్న్ డిస్కాము, ఈ 2 డిస్కాములు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. ఈ 2 డిస్కాములకు 2014-15లో 2394 కోట్లు లాసులు ఉంటే 2015-16కు వచ్చేసరికి ఆ లాసులు 3899 కోట్లకు పెరిగింది. మరి లాసులు ఏకంగా 62.7% లాసులు పెరిగితే ఎవడైనా అవార్డులు ఇస్తాడా అని అడుగుతా ఉన్నా. క్రైసిల్ రేటింగ్ ఒకసారి చూస్తే, క్రైసిల్ రేటింగ్ గమనిస్తే ఇవే డిస్కాములకు ఒక డిస్కామ్కు B+ కేటగిరీ ఉన్నది B+ పోయి Bకి వచ్చింది రేటింగ్. మరో డిస్కామ్కు సేమ్ అదే రకంగా రేటింగ్ మెయింటైన్ అయింది. మరి క్రైసిల్ రేటింగ్ చూసినా తగ్గిపోయింది. లాసులు చూస్తే 2014-15 కన్నా 15-16 62.7% లాసులు ఎక్కువైనాయి 2 డిస్కాముల్లో. మరి ఈయనకి 5 అవార్డులు ఎందుకు ఇస్తారండి? ఎలా ఉంటుందనంటే ఒక పెద్ద శిథిలమైన అయిపోయిన బిల్డింగ్లు ఉంటాయి. ఆ శిథిలమైపోయిన బిల్డింగ్లో అందులో ఒక చిన్న కిటికీ, ఆ కిటికీ దగ్గర బాగా క్లీన్గా పెట్టింటారు. ఆ క్లీనినెస్ కోసం అని చెప్పి అవార్డు ఇచ్చినాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగా ఈ అవార్డుల పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్
అక్షరాల 2017-18 సంబంధించి 1,56,999 కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 2013-14లో రాష్ట్రం విడిపోక ముందు సంవత్సరం 2013-14 సంవత్సరం తీసుకుంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాలు కలిపితే మన బడ్జెట్ 1,40,742 కోట్లు. రెండు రాష్ట్రాలు కలిపితే 2013-14లో మన బడ్జెట్ 1,40,742 కోట్లు. ఇవాళ బడ్జెట్ మన రాష్ట్రం 1,56,000 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 1,49,000 కోట్లు. ఆహా, రెండు రాష్ట్రాలు కలిపితే 3,05,000 కోట్లు. అంటే రాష్ట్రం విడిపోక ముందు మూడేళ్ల కిందట బడ్జెట్ 1,40,000 కోట్లు కంబైన్డ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలకు. రాష్ట్రం విడిపోయి 3 సంవత్సరాల కాల 3వ సంవత్సరానికి వచ్చేసరికి కంబైన్డ్ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ ప్రతి రాష్ట్రం దాటేసింది. 1,40,742 కోట్లు కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ మన రాష్ట్రం దాటేసింది. రెండు రాష్ట్రాలు దాటేసాయి అనుకో. అంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంది, అంత గొప్పగా నెంబర్స్ ఫర్జింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగానే ఇంత గొప్పగా రెవెన్యూస్ ఉన్నాయా, నిజంగానే రాష్ట్రం పరిస్థితి ఇంత గొప్పగా ఉందా అని ఒక్కసారి చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కోర్ డాష్ బోర్డ్. అంటే చంద్రబాబు నాయుడు గారి పేపరు ఏ కంప్యూటర్ లేక మనం కూడా పోయినా కూడా కోర్ డాష్ బోర్డ్ అని నొక్కితే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఊదర కొడుతూ ఉంటారు. నేను బటన్ నొక్కితే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ నా కంప్యూటర్లో లాగిన్ అయిపోతుందని. ఒకసారి కోర్ డాష్ బోర్డ్ ఒకసారి గమనిస్తే దీంట్లో గవర్నమెంట్ రిసీట్స్ అంటే దాంట్లో అన్నీ ఉన్నాయి. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రిసీట్స్, స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్ రిసీట్స్, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, షేర్ ఇన్ సెంట్రల్ గ్రాంట్స్, సెంట్రల్ లోన్స్, పబ్లిక్ డెట్, రికవరీ ఆఫ్ లోన్స్ అన్నీ కలిపితే టార్గెట్ ఏమో 1,28,009 కోట్లు, 1,28,000 కోట్లు టార్గెట్. వచ్చింది ఎంత అని చూస్తే 99,535 కోట్లు. అంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి వీళ్ళు 1,28,000 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకుంటే వచ్చింది కేవలం 99,000 చిల్లర కోట్లు. మీరు అందరూ కూడా లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2015-16కు సంబంధించిన 2016-17కు సంబంధించిన బడ్జెట్ మీరు ఒకసారి గమనించుంటే మీ అందరికీ కూడా ఆ బడ్జెట్ 2016-17కు సంబంధించిన బడ్జెట్ మీ అందరికీ కూడా 1,32,000 కోట్ల కింద కనిపిస్తుంది. 1,32,000 కోట్ల బడ్జెట్ అయితే వీళ్ళ రెవెన్యూ టార్గెట్ 1,28,000 కోట్లు అయితే ఇది 15 మార్చ్ 2017 అంటే 15th మార్చ్ ఈరోజు డేటు, కరెక్ట్గా ఈరోజు డేటు 15th మార్చ్ 2017 దాకా తన రిసీట్స్, గవర్నమెంట్ రిసీట్స్ 99,535 కోట్లు. ఇక్కడ కింద కాలం ఎక్స్పెండిచర్ ఉంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత అని చూస్తే ఓవరాల్ ఎక్స్పెండిచర్ 1,35,688 కోట్లు బడ్జెట్ 2016-17కు సంబంధించి బడ్జెట్ అయితే యాక్చువల్ అయితే ఇంతవరకు ఖర్చు చేసింది 1,16,812 కోట్లు వీళ్ళ లెక్కల ప్రకారం. అంటే దాని అర్థం రెవెన్యూస్ చూస్తే దాంట్లో పబ్లిక్ డెట్ 13,243 కోట్ల పబ్లిక్ డెట్ కింద ఉన్న పరిస్థితుల్లో
రెవెన్యూస్ మొత్తం 99,000 కోట్లు వచ్చినట్టుగా ఉంది. ఖర్చేమో 1,16,000 ఉంది. అంటే దాని అర్థం మరో 17,000 కోట్ల రూపాయలు ఇంకా అప్పులు తెచ్చుకున్నారన్నమాట. అప్పులు ఇంకా చూపిరంలా ఇక్కడ. అప్పులు నిజంగా ఎంత తెచ్చుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది కాగ్ డాక్యుమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మంత్లీ కీ ఇండికేటర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ December 2016 కాగ్ స్టేట్మెంట్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. ఎవరైనా వెబ్సైట్ లేకపోతే దొరుకుతుంది. కాగ్ స్టేట్మెంట్. ఈ కాగ్ స్టేట్మెంట్ చూస్తే లాస్ట్ కాలం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ 20,497 కోట్లు అనుకుంటే, అంటే అప్పులు తెచ్చుకోవాల్సింది 20,497 కోట్లు అప్పులు తెచ్చుకోవాలనుకుంటే అప్పు ఎంత తెచ్చుకున్నారు అని అంటే ఇది డిసెంబర్ 2016 దాకా, 2016 డిసెంబర్ నాటికే, అంటే 2 నెలల కిందటి వరకే అప్పులు అప్పటికే 30,953 కోట్లు అప్పటికే అప్పులు తెచ్చుకున్నారని. అంటే దాని అర్థము వీళ్ళు తెచ్చుకోవాల్సిన అమౌంట్ వీళ్ళ జిఎస్డిపి ప్రకారం, ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ప్రకారం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం జిఎస్డిపిలో 3% కన్నా ఎక్కువ అప్పులు తెచ్చుకోకూడదు. జిఎస్డిపి 6,03,000 కోట్ల రూపాయలు. అంటే రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి అవుతా ఉన్న వ్యవసాయము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలు అన్నీ కలిపితే ఉత్పత్తుల విలువ 6,03,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 3% అప్పు తెచ్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఆ దేవరహస్యం ఏంది, ఎందుకు ఆ జిఎస్డిపి పెంచి చూపిస్తున్నారు అంటే దాని కారణం చివరికి వచ్చేసరికి దీనికి ఎన్నిక వస్తాం. ఆ జిఎస్డిపి ఎక్కువగా చూపిస్తే అప్పులు ఎక్కువగా, దాంట్లో 3% అప్పు తెచ్చుకోవచ్చు ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ప్రకారం. సో దాని ప్రకారము వీళ్ళు 20,000 కోట్ల రూపాయలు మించి తీసుకునే అవకాశం లేదు. అందుకనే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ 20,497 కోట్ల కింద రాస్తే డిసెంబర్ నాటికే 30,000 కోట్లు, 30,953 అంటే 31,000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు. 31,000 కోట్లు డివైడెడ్ బై 6,03,000 కోట్లు జిఎస్డిపి మీద వేసుకుంటే 5.12% జిఎస్డిపిలో బారోయింగ్స్. 3% కాస్త ఇట్ ఈస్ ఆల్రెడీ క్రాస్డ్ 3% దాటిపోయి 5.12% బారోవల్స్ డిసెంబర్ 31 నాటికి. కోర్ డాష్బోర్డ్లో రెవెన్యూస్ చూపుతా ఉన్న పరిస్థితి. దీనికే కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతుందేమో నాకైతే తెలియదు. కానీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అప్పులు తెస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి, ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి తను ఏం చేస్తున్నాడు తెలుసా, పెన్షనర్ల డబ్బులు ఏదైతే మనం గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్ల డబ్బులు పెట్టింటారో అదేదో వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా తన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాడు, తన ఇష్టం వచ్చినట్టు ఎన్నికిస్తూ ఉంటాడు. ఇది రొటీన్గా జరుగుతూ ఉంది. చాలా చాలా డేంజరస్ సిమ్టమ్ ఇది. రూల్స్ అనేది 3% దాటకూడదు అని చెప్పి రూల్ అంటే, బారోయింగ్ అంతకన్నా ఎక్కువ చేయకూడదు అని అంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా దానికి 5% పైన బారోయింగ్ చేసే పరిస్థితిలోకి నువ్వు పోతున్నావు అని అంటే, నీకు ఆ రకమైన పర్మిషన్ నీకు లేకపోయినా నువ్వు చేస్తున్నావు అని అంటే టోటల్గా ఫిజికల్ డిసిప్లిన్ అనేది పూర్తిగా క్వశ్చన్ మార్క్లోకి వస్తూ ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ఒకసారి చూస్తే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం గురించి పేజ్ నెంబర్ 32లో ఆయన అన్న మాటలు నా బడ్జెట్ డాక్యుమెంట్ పేజ్ నెంబర్ 32 బడ్జెట్ డాక్యుమెంట్ చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడుతూ, ఒక్క ఏడాది రికార్డు వ్యవధిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేయడమే దీర్ఘకాల స్వప్నం నెరవేరింది.
2015-16లో 8 శతకోట గణపుట అడుగుల గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించడం ద్వారా 8 లక్షల ఎకరాలలో ఖరీఫ్ సాగును అందించగలిగాం. తద్వారా 2500 కోట్లు విలువగల దిగుబడి సాధించాం. ప్రస్తుత సంవత్సరం 56 శతకోటి గణటపు అడుగుల జలాలను ఖరీఫ్ సాగు నిమిత్తం మళ్లించడం వలన ఒక్క కృష్ణా డెల్టాలోనే 10.65 లక్షల ఎకరాల మేరకు పంటలు కాపాడగలిగాం. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఒక్కసారి వాస్తవ పరిస్థితి ఏమిటని ఒక్కసారి గమనిస్తే, ఇది సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 287. ఇది సోషియో ఎకనామిక్ సర్వే. అంటే ఈ పుస్తకము రాష్ట్ర ప్రభుత్వమే ఈ పుస్తకం ఈరోజే ఇచ్చింది. సోషియో ఎకనామిక్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం. ఈ సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 287 ఒకసారి గమనిస్తే, దీంట్లో ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్న కాలం ఒక్కసారి గమనిస్తే, ఈ 13 జిల్లాలకు సంబంధించిన డేటాలో 2008-9 అంటే రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 13 జిల్లాలకు సంబంధించి 42.70 లక్షల హెక్టార్లలో పంట వేసి 166,16,000 టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ను ఉత్పత్తి చేసింది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో ఒక్కసారి గమనిస్తే, మరీ ముఖ్యంగా 2015-16 చంద్రబాబు నాయుడు గారి పట్టిసీమను కలిపిన పరిస్థితుల నేపథ్యంలో, ఏది పట్టిసీమను తీసుకొచ్చి కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసిన పరిస్థితుల్లో ఒక్కసారి పంట విస్తీర్ణము, ఒక్కసారి పంట ప్రొడక్షన్ ఒక్కసారి గమనిస్తే, 2014-15లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పుడే వచ్చినారు. అప్పుడు ఇంకా పట్టిసీమ అన్నది ఇంకా మొదలుగాల. అప్పుడు 160,000 టన్నులు ఉత్పత్తి అయితే, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంతకుముందు నేను చెప్పినాను 42.7 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39.63 లక్షల హెక్టార్లు మాత్రమే పంటలు వేశారు. 2015-16కు వచ్చేసరికి 41 లక్ష హెక్టార్లలో మాత్రమే పంట, 41.36 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట. ఉత్పత్తి 143,078 టన్స్కే పడిపోయింది. 143,000 టన్నులకే పడిపోయింది. 2016-17 మళ్ళీ చూస్తే విస్తీర్ణం ఏం పెరగల, మళ్ళీ సేమ్ 41.34. పంట చూస్తే 156,000 టన్నులు. అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 2008-9లోనే 42.70 లక్షల హెక్టార్లలో పంట వేసి 166,000 టన్నుల ఉత్పత్తి తీస్తే ఫుడ్ గ్రెయిన్స్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తీర్ణము తగ్గింది, పంట దిగుబడి తగ్గింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ పట్టిసీమను తీసుకొచ్చి ఏ రకంగా ఈ పంటను కాపాడినాడు అని నేను అడుగుతా ఉన్నా. పోనీ ఇంకొక పేపర్ కూడా చూద్దాం. ఇంకొక పేపర్ ఇదే సోషియో ఎకనామిక్ సర్వేలో ఒకసారి పేజ్ నెంబర్ 290 చూస్తే, దీంట్లో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా పేజ్ నెంబర్ 290, పేజ్ నెంబర్ 291 చూస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కన్నా ముందు సంవత్సరం 2013-14లో 40.96 లక్షల హెక్టార్లలో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, 40.96 లక్షల హెక్టార్లు గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అయితే,
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 2014-15లో తగ్గి 38.86 లక్షల హెక్టార్లకు పడిపోయింది. 2015-16కు వచ్చేసరికి ఇంకా తగ్గి 35.47 లక్షల హెక్టార్లకు ఇంకా పడిపోయింది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. నెట్ ఇరిగేటెడ్ ఏరియా కూడా చూస్తే 2013-14లో 30.14 లక్షల హెక్టార్లు నెట్ ఇరిగేటెడ్ ఏరియా అయితే 2014-15 అది 29.27 లక్షలకు పడిపోయింది. 2015-16లో అది ఇంకా తగ్గి, అంటే పట్టిసీమను కలిపిన తర్వాత ఇంకా తగ్గి 27.43 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నది, ఎక్కడ చంద్రబాబు వాస్తవాలు ఏమిటన్నది ఇంతకన్నా నిదర్శనం లేదు. కారణం ఏమిటంటే పట్టిసీమ నుంచి 136.45 కోట్ల రూపాయలకు సంబంధించిన కరెంటు బిల్లులు పెట్టి నీళ్లు పంపు చేసింది 42 టీఎంసీలు. ప్రకాశం బ్యారేజ్ నుంచి అదే 110 రోజుల్లోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీళ్లు కలిపింది ఎంత అంటే 55 టీఎంసీలు. 42 టీఎంసీల నుంచి తీసుకొచ్చినారు. 136.45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కరెంటు బిల్లుల మీద తీసుకొచ్చి అక్కడ గోదావరి నుంచి సముద్రంలోంచి కలుపుకోకుండా ఇక్కడ కృష్ణా నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుపుతున్నారు. ఆ 136.45 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు ఖర్చు పెట్టి పక్కనే ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 120 కోట్ల రూపాయలు కడితే చాలు, వాళ్ళు గ్రామాలను ఖాళీ చేసేస్తాము, R&R ప్యాకేజ్ కింద మా గ్రామాలను మేము ఖాళీ చేయిస్తాము, తెలంగాణ వాళ్ళు 120 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి అని 2 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నారు. అది ఇచ్చిందంటే ఇదే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండేది. 45 టీఎంసీల నీళ్లు పులిచింతల్లో మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఏర్పడితే ఇవాళ కృష్ణా డెల్టా రబీ ఎండిపోయే పరిస్థితి ఉండదు. ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. 120 కోట్ల రూపాయలు పులిచింతలకు ఇవ్వడు, 136 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకు పెట్టి పట్టిసీమ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ సముద్రంలో 55 టీఎంసీ నీళ్లు కలుపుతాడు. అక్కడ నుంచి 42 టీఎంసీలు తీసుకొచ్చి. ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్ప విజన్. ఇక రైతుల పరిస్థితికి ఒక్కసారి వస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రుణమాఫీకి సంబంధించి 3,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని పేజ్ నెంబర్ 26లో చెప్పారు. ఆహా, ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాలలో రుణమాఫీ పథకానికి ఇచ్చింది ఎంత అని చూస్తే 3 సంవత్సరాలు కలిపి 10,600 కోట్లు. అంటే సంవత్సరానికి యావరేజ్గా 3,500 కోట్లు వేసుకోవచ్చు. రైతుల రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు ఎంతున్నాయని చూస్తే 87,612 కోట్ల రూపాయలు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉంటే, రైతు రుణాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది సంవత్సరానికి 3,500 కోట్లు, 3,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసేసామని చెప్తా ఉన్నాడు. చెవుల్లో కాలీఫ్లవర్లు పెడతా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అన్న కారణం చేత రైతులు కట్టని కారణంగా ఈ 87,612 కోట్ల రూపాయల మీద సంవత్సరానికి వడ్డీ 16,000 కోట్ల రూపాయలు రైతులు కడతా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలు కడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. అంటే వడ్డీలలో కూడా పావులా భాగం కూడా ఇవ్వని పరిస్థితి. ఇవాళ ఒక్కసారి ఎస్ఎల్బిసి రిపోర్ట్స్ పేపర్ ఒకసారి ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే రైతులకు సంబంధించి ఒక పక్క బ్యాంకులు రుణాలు ఇవ్వడంలా,
ఈ సంవత్సరం టార్గెట్ 83,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ అయితే, టార్గెట్ పేపర్ లేదు, 83,000 కోట్ల రూపాయలు రైతుల టార్గెట్ అయితే ఇచ్చింది కేవలం 59,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చినారు. ఒకవైపున రైతులకు రుణాలు అందడంలా, మరోవైపున రైతులకు రుణభారం పెరుగుతూ ఉంది. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాటికి రైతుల రుణభారం అయితే, అవుట్ స్టాండింగ్ లోన్స్ అయితే, చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఏళ్ల కాలంలో రైతుల రుణభారం సెప్టెంబర్ 30వ తారీఖు అంటే 2.5 సంవత్సర కాలానికి 1,03,000 కోట్లకు పోయింది. రైతుల రుణాలలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద, ఓవర్ డ్యూ అకౌంట్స్ కింద 1,10,00,000 అకౌంట్లలో 40 లక్షల అకౌంట్లు రైతులై నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందను, ఓవర్ డ్యూ అకౌంట్స్ కిందను ఉన్నాయి. 40 లక్షల అకౌంట్లు 1,10,00,000 అకౌంట్లలో. అమౌంట్ ఎంత అని చెప్పి లెక్కేస్తే దాదాపుగా రైతుల క్రాప్ లోన్స్ అవుట్ స్టాండింగ్ 69,000 కోట్ల రూపాయలు అయితే, అందులో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్లో ఉన్న అవుట్ స్టాండింగ్ లోన్స్లో 25,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్యూ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రూపంలో ఉన్నాయి. ఇది రైతుల పరిస్థితి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ఏళ్ల కాలానికి రైతులకు వడ్డీ రూపకంలో 87,612 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రతి సంవత్సరం రైతులు 16,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టే పరిస్థితిలో ఈయన ఇచ్చేది ముష్టేసినట్టు 3,000 కోట్లు ఇస్తా ఉన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇది కుప్పం నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో, కుప్పం నియోజకవర్గంలో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తూ ఇచ్చిన నోటీసులు తన సొంత నియోజకవర్గంలో. ఇది రైతుల పరిస్థితి. ఇక రైతులకు సంబంధించి రైతులకు ఇంతకు ముందు వరకు కూడా 1,00,000 రూపాయల రుణాల వరకు వడ్డీ లేని రుణాలు వచ్చేటివి. 3 లక్షల దాకా రైతులకు పావులా వడ్డీకే రుణాలు వచ్చేటివి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్లో ప్రవేశపెడుతూ ఈ రైతులకు సంబంధించిన ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వడ్డీ లేని రుణాల పథకానికి ఎంత డబ్బులు కేటాయించాడని చూస్తే 172 కోట్ల రూపాయలు కేటాయించాడు. లక్ష నుంచి 3 లక్షల దాకా ఉన్న దాంట్లో పావులా వడ్డీ వచ్చేదాని పథకానికి ఎంత కేటాయించాడంటే 5 కోట్లు కేటాయించాడు. ఒక్కసారి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే వ్యవసాయ బడ్జెట్ ఒకసారి చూస్తే రైతులకు ఇచ్చిన క్రాప్ లోన్స్ 45,000 కోట్ల రూపాయలు బ్యాంకులు క్రాప్ లోన్స్కి ఇచ్చాయి అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతుల బడ్జెట్లో చెప్పాడు. 45,000 కోట్ల రూపాయలు రైతులకు క్రాప్ లోన్స్ కింద ఇచ్చిన రుణాలు. సింపుల్ లెక్క, 45,000 కోట్ల రూపాయలు ఇంటూ 4% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే రైతులకు అది వడ్డీ లేని రుణం కింద బ్యాంకులు కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ రైతులకు కోఆపరేటివ్స్ కానీ వడ్డీ లేని రుణాలు ఇస్తాయి. 4% స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పోను, రాష్ట్ర ప్రభుత్వం జేబులో నుంచి 4% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కడితే రైతులకు అది వడ్డీ లేని రుణాల కింద వస్తాయి. ఇవే 45,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ ఏదైతే ఇచ్చినారు బ్యాంకులు ఈ సంవత్సరం ఇచ్చినారో, ఈ 45,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ క్రాప్ లోన్స్కు 45,512 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణం రైతుల సకాలంలో పెట్టుబడులు సమకూర్చుకొనుటకు 2016-17లో 45,512 కోట్ల పంట రుణాలుగా ఇచ్చినారు. మరియు 13,000 కోట్ల దీర్ఘకాలిక రుణాలు. సరే, దీర్ఘకాలిక రుణాలు కాస్త పక్కన పెట్టినా పంట రుణాలు అంటే క్రాప్ లోన్స్కు సంబంధించిన 45,512 కోట్ల రూపాయల మీద
4% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దాని విలువ 1820 కోట్ల రూపాయలు. 1820 కోట్ల రూపాయలు కడితేనే బ్యాంకులకు రైతులకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఎంత అంటే 172 కోట్ల రూపాయలు, ఇంకొక 5 కోట్లు 177 కోట్ల రూపాయలు పెట్టాడు. మరి ఏ రకంగా రైతులకు ఇది న్యాయం చేసిన వాళ్ళు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మోసం చేయడం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ డ్వాక్రా అక్క చెల్లెమ్మల గురించి చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు నేనే స్థాపించే ఆ సంఘాలు ఆయన చాలా గొప్పగా కూడా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ కూడా. డ్వాక్రా సంఘాలకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ నిమిత్తం, అంటే మాఫీ కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాను, బేషరతుగా మాఫీ చేస్తాను అని అప్పుడు మైకులు పట్టుకొని గట్టిగా మాట్లాడాడు, గట్టిగా మాటిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాఫీ గురించి మాట్లాడడంలా. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారు బ్యాంకులకు డబ్బు ఇస్తాడట, బ్యాంకులు ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు ఇవ్వాలట. ఆ అప్పులు ఇచ్చే దానికోసం ఈయన పెట్టుబడి నిధి ఇస్తాడట. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఇవాళ పరిస్థితి ఎట్టుందనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇదే డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు దాదాపుగా 14,200 కోట్ల రూపాయలు అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిస్థితి డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏంటంటే ఈ 14,200 కోట్ల రూపాయల మీద డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారు రుణాలు కట్టద్దు అని అంటే కట్టని కారణంగా ఇవాళ వడ్డీలు బ్యాంకుల దగ్గర నుంచి 18% నుంచి 24% ఇవాళ వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నాయి బ్యాంకులు. ఇవాళ ఆ వడ్డీలు ఎంత అని చూస్తే సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీలు అవుతున్నాయి. 3 ఏళ్ల కాలం సంవత్సరానికి 7,500 కోట్లు అప్పుడే దాటిపోయింది. 4వ సంవత్సరం వచ్చింది, వడ్డీల భారమే డ్వాక్రా అక్క చెల్లెమ్మల మీద 10,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు రూపాయి మాఫీ చేయకపోగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు అప్పిస్తున్నాను ఫర్దర్గా అని చెప్పి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద 4,900 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఇవాళ మరో 1,600 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద ఇస్తున్నాను అని చెప్పి మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఇచ్చినది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు అన్నది ఒక మాట పక్కన పెడితే, రెండవ మాట ఏమిటి అని అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు వచ్చే పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇది ఫైల్ కాపీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 2015-16కు సంబంధించి 576 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు ఇవ్వాల్సిన వడ్డీని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల. 2016-17కు సంబంధించి మరో 996 కోట్ల రూపాయలు ఈ వడ్డీ లేని రుణాలకు సంబంధించి వడ్డీలు ఇవ్వాల్సితే ఇవ్వాల. అంటే రెండు కలిపితే 2015-16, 16-17కు సంబంధించిన బకాయిలే కలిపితే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది బకాయిలే 1,573 కోట్ల రూపాయలు. ఇది పంచాయతీరాజ్ అండ్ R&D డిపార్ట్మెంట్ రాసిన నోట్ ఫైల్. Proposals in this files related to sanction of release of an amount of 1,573 crores, 576 crores for 2015-16, 996 crores for 2016-17 as additional funds for implementation of interest-free loans to Dwakra groups for the year 2015-16, 2016-17 కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు
కేవలం గత సంవత్సరం 110 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ 110 కోట్ల రూపాయలు the department has further stated that an amount of 110 crores provided in the budget for 2016-17 under interest-free loans to Dwakra groups, which was already drawn and adjusted to the PD account CEO during the first quarter of 2016-17 itself. అంటే 2016-17 సెప్టెంబర్ నుంచి 2015 సెప్టెంబర్ నుంచి అంటే 2015 సెప్టెంబర్ నుంచి ఇంతవరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన డబ్బులు రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల. ఇచ్చిన 110 కోట్ల రూపాయలు కూడా ముందుకి అడ్జస్ట్మెంట్ అయిపోయింది. In the circumstances explained above, the department has requested the government to release 1573 lakhs అంటే 1573 కోట్లు and issue BRO. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పిఆర్ అండ్ ఆర్ఎన్బి నోట్ ఫైల్. ఈ నోట్ ఫైల్ ఎప్పుడు సర్క్యులేషన్లోకి వచ్చింది అని అంటే 20th సెప్టెంబర్ 2016 నోట్ ఫైల్ సర్క్యులేషన్లోకి వచ్చింది. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఒక పక్క వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమానికి 1573 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఇవ్వడంలా, మరో పక్క డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా మళ్ళీ 1600 కోట్ల రూపాయలు నేను బ్యాంకులకు ఇస్తా, బ్యాంకులు ఇంకా మీకు అప్పిస్తారు అని చెప్పి వాళ్ళ అప్పుల భారాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకేమో కట్టాల్సిన వడ్డీ లేని రుణాలకు సంబంధించిన గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్తా ఉన్న డాక్యుమెంట్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కూడా మాట్లాడాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ పాపం సిగ్గుపడినట్టున్నాడు. ఏదో 1300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసినట్టుగా నేను చదివినట్టు నాకు గుర్తు. ఇక్కడ నా ఏ పేపర్ ఉన్నది? ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన కేటాయింపులు ఈ సంవత్సరానికి సంబంధించి ఈ పేపర్ చూడండి ఒకసారి చూసి 1300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసినట్టుగా ఈ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, ఉపకార వేతనాలు చాలా గొప్పగా చెప్పుకున్నాడు. వెనుకబడిన తరగతుల్లో చాలా ఫీజు రీయింబర్స్మెంట్ చాలా గొప్పగా చేస్తూ ఉన్నాడు. 1300 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అని ప్రత్యేకంగా దృష్టి పెట్టాడంట. ఒకసారి గమనిస్తే ఇదే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి 2015-16కు సంబంధించిన 2016-17 గురించి కానీ నేను చెప్పడంలా, అంతకన్నా ముందు సంవత్సరం 2015-16కు సంబంధించిన పరిస్థితి ఏంటంటే ఇదే ఫీజు రీయింబర్స్మెంటు మొత్తం 15,13,883 మంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకుంటే ఇందులో గవర్నమెంట్ కోతలు విధించి 14,62,404 స్టూడెంట్స్కు మాత్రం ఎంపిక చేసినారు. ఈ ఎంపిక చేసిన వీళ్లకు కూడా అమౌంట్ ఎంత అనంటే 2,578 కోట్ల రూపాయలు. 2015-16కు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఎంత అనంటే 1,579 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 2015-16కు సంబంధించిన బకాయిలే 999 కోట్ల రూపాయలు. 2015-16కు సంబంధించి ఇంకా బకాయిలు ఉన్నాయి. 2016-17కు సంబంధించి 15,80,191 మంది స్టూడెంట్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఇందులో కోతలు కోసి 14,42,000 మందికి తగ్గించినారు. తగ్గించిన ఈ పరిస్థితిలో వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ 2,481 కోట్ల కింద తేల్చినారు. ఆ తేల్చిన దాంట్లో కూడా వాళ్ళకి ఇంతవరకు ఇచ్చింది ఎంత అంటే కేవలం 527 కోట్లు. ఇంకా 2016-17కు సంబంధించి ఇంకా ఇవ్వవలసింది ఎంత అంటే 1,954 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాలి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా
ఏం పేపర్ ఈ పాస్ లేకపోతే ఎవరైనా ఈ పాస్ లేకపోవచ్చు, ఈ పాస్ లేకపోతే డేటా మొత్తం దొరుకుతుంది. ఫీజు రీఇంబర్స్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న ప్రేమ ఇది. ఇంకా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు బాత్రూముల గురించి మాట్లాడాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మీకు కూడా చెప్తున్నా. 7,50,000 బాత్రూములు నిర్మించబోతా ఉన్నాము. ఈ బాత్రూముల కోసం దానికన్నా ముందు చాలా చెప్పాడు. ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ స్టేట్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసుకున్నాడు ఆయనంతకు ఆయనే. మొన్న ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ స్టేట్ను చూపిస్తూ నేను కూడా మొన్న రొంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తానప్పుడు హాస్టల్కి వెళ్ళా. ఆ హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ బాత్రూములు చూసా. బాత్రూములు పోయే పరిస్థితి లేదు, నీళ్లు లేవు, అక్కడ పోయే పరిస్థితి అంతకన్నా లేదు. పిల్లల్ని అడిగా పొద్దున్నే ఏం చేస్తారని. పొద్దున్నే పిల్లలు ఏం చేస్తారు తెలుసా? నా చెంబులు పట్టుకొని బాటిల్ పట్టుకొని కొండెక్కుతున్నామన్నా అన్నారు. హాస్టల్ల పరిస్థితి అది. మీడియా సమక్షంలో జరిగిన ఇన్స్పెక్షన్ అది. అదే అందుకనే ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ అని చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో దాని మీనింగ్ ఏమిటో నాకు తెలియదు, కానీ అందుకనే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. 7,50,000 బాత్రూములు కడతాను ఈ సంవత్సరం. దానికి డబ్బు ఎంత కేటాయించాడు తెలుసా? 100 కోట్లు అన్నాడు. బాత్రూములకు 7,50,000 బాత్రూములు కట్టాలంటే ఇంటూ 15,000 మీరే లెక్కేయండి. 7,50,000 బాత్రూములు ఇంటూ 15,000 రూపాయలు బాత్రూములు కట్టేదానికి గవర్నమెంట్ ఇస్తా ఉన్న డబ్బు అంటే 1,050 కోట్లు. నువ్వు ఇస్తాననేది 100 కోట్లు. యామూలకు సరిపోతుంది, ఎక్కడికి సరిపోతుంది? ఎవరిని మోసం చేస్తూ ఉండవు? ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి చిన్నగా చెప్పాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మరో టాపిక్ హౌసింగ్, ఇళ్ళ గురించి మాట్లాడాడు. ఆహా, ఏం చెప్పుకొచ్చాడంటే ఈ 2 ఏళ్లలో 10 లక్షల ఇల్లులు కడతా అని అన్న మాటలు. గవర్నర్ గారి స్పీచ్ అయినా అంతే, ఈ స్పీచ్ అయినా అంతే, ఏదైనా 2 ఏళ్లలో 10 లక్షల ఇల్లులు కడతా, ఈ సంవత్సరం దానికోసం 4 లక్షల ఇల్లుల కోసం కేటాయింపులు చేస్తా ఉన్నా అన్నాడు. ఆహా, పోనీ ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి ఈ మాటలన్నీ కూడా ఒక్కసారి గమనిస్తే, హౌసింగ్దే కావాలన్నా డీటెయిల్స్ ఇచ్చేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మాటల్నే ఒక్కసారి గమనిస్తే, మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇవే మాటలే కనిపిస్తాయి మనకు. మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు 2014-15 ఒక్క ఇల్లు గట్ల, 2015-16 మళ్ళీ 2 లక్షల ఇల్లు కడతా అన్నాడు. ఒక్క ఇల్లు గట్ల. కట్టడం కదా దేవుడు ఎరుగు. 5,30,000 ఇల్లులు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి వివిధ దశల్లో ఆగిపోయి ఉన్న ఇళ్లకు బిల్లులు ఇవ్వాల. 5,30,000 ఇళ్లకు కొత్త ఇళ్ళ కదా దేవుడు ఎరుగు. 2014-15 చూస్తూ వెళ్ళిపోయింది. ఆయన నోట్లో నుంచి ప్రతి సంవత్సరం ఇవే మాటలు వింటా ఉన్నాం, పోతాయి. 2014-15 పోయింది. 2015-16 కూడా ఇల్లులు కడతాడని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. మేము చూస్తూనే ఉన్నాం, అది పోయింది, అది గట్ల. మరి 2016-17కి సంబంధించిన ఇల్లు కడతాడని చెప్పి చూస్తే అదే కథ చెప్పాడు. చెప్పి ఇప్పుడు కథ కొద్దిగా మార్పు చేసి 48,000 ఇళ్లకు ముగ్గులు వేసినామన్నారు. ముగ్గులంటే మార్కింగ్స్. లాస్ట్ ఇయర్ బడ్జెట్ 1,332 కోట్ల రూపాయలు హౌసింగ్కు పెడితే అందులో ఎంత ఖర్చు చేసినారు అని చూస్తే 490 కోట్లు ఖర్చు చేసినారు. ఆ 490 కోట్లలో కూడా నాన్ ప్లాన్ అంటే జీతాలకు భత్యాలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ 132 కోట్లు. ఆ 132 తీసేస్తే మిగిలేది 358 కోట్లు. కేవలం 358 కోట్లు లాస్ట్ ఇయర్ మొత్తం 2015-16కు ఖర్చు పెట్టారు. ఆ 358 కోట్లలో కూడా 40 కోట్ల రూపాయలు వాళ్ళు రిపేర్లు అంట, సెలెక్టివ్ ఇళ్లకు రిపేర్ల కోసం ఇచ్చినారంట. 40 కోట్లు ఎవరికి ఇచ్చినారో తెలియదు. అది తీసేస్తే మిగిలింది 310 కోట్లు. కేవలం 310 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసినాడు. బడ్జెట్ మాత్రం
1321 కోట్ల రూపాయలు గత సంవత్సరం బడ్జెట్. చంద్రబాబు నాయుడు గారు రూరల్ సెక్టర్లో 48,985 ఇళ్ళు మార్కింగ్ అన్నాడు. అర్బన్ సెక్టర్లో 2,789 ఇళ్లకు మార్కింగ్ అన్నాడు. రెండు కలిపితే 51,774 ఇళ్లకు మార్కింగ్. ఈ 51,000 ఇళ్లకైనా కూడా గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 1,50,000 వేసుకుంటే యావరేజ్గా గవర్నమెంట్కి సంబంధించి ఇవ్వాల్సింది డబ్బు వేసుకుంటే 718 కోట్లు అవుతుంది. ఈయన ఇచ్చింది 310 కోట్లు లాస్ట్ ఇయర్. పోనీ ఈ సంవత్సరం మళ్ళీ సేమ్ కథే, మళ్ళీ ఒకసారి కథ రీల్ తిప్పుతూ ఈ సంవత్సరం ఏమన్నాడు, ఈ సంవత్సరం 1,450 కోట్ల రూపాయలు హౌసింగ్కు నేను కేటాయిస్తున్నాను అని చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో చివరి పేజీకి వస్తే నేను సర్కిల్ పెట్టినా చూడండి, చివరి పేజీకి వస్తే హౌసింగ్కు సంబంధించి రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1,326 కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 129 కోట్లే కనిపిస్తుంది. అంటే ఇల్లు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇల్లు అనేది నువ్వు 129 కోట్లు క్యాపిటల్ కింద పెడితే ఎన్ని ఇల్లులు కడతావు స్వామి నువ్వు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఆయన పెట్టిందే రెవెన్యూ 1,326, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 129 హౌసింగ్కు. పోనీలే చంద్రబాబు నాయుడు గారు ఊదరు కొట్టినట్టు గవర్నర్ స్పీచ్ అయితేనేమి ఈడైతేనేమి ఆ 4 లక్షల ఇళ్ళకైనా ఎంత అవుతుందని ఒకసారి లెక్కేద్దాం. 4 లక్షల ఇళ్లకు తాను కట్టిస్తానన్న 4 లక్షల ఇళ్లకు కనీసం అంటే ఇంటూ 1,50,000 ఒక్కొక్క ఇంటికి తన ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలి కదా, 1,50,000 రూపాయలు. ఓసీలకు ఎస్సీలకు 1,75,000, ఓసీలకు 1,25,000, యావరేజ్ కింద 1,50,000 అనుకుంటే 1,50,000 ఇంటూ 4,000 అంటే ఎంత? 4 లక్షలు అంటే 6,000 కోట్లు. మరి 6,000 కోట్లకు నువ్వు 129 కోట్లు క్యాపిటల్ కింద పెట్టినావు. నీ బడ్జెట్ కేటాయింపు మొత్తం 1,400 కోట్ల కింద చూపిస్తూ ఉన్నావు. ఇంకా ఇవన్నీ కూడా ఆ ముగ్గులేసిన ఇళ్ళ గురించి చెప్పడంలా. ముగ్గులేసిన ఇళ్ళు మళ్ళీ 50,000 ఇళ్ళు సపరేట్గా, 51,000 ఇళ్ళు సపరేట్గా ఉన్నాయి. దానికి సగమే డబ్బు ఇచ్చినాడు. ఇంకా 400 కోట్లు దానికి ఇంకా ఇవ్వాలి. దాని గురించి నేను మాట్లాడడంలా. ఈ సంవత్సరం ముగ్గులేసిన ఇళ్ళు అంటే ఈ సంవత్సరం మార్కింగ్ ఇచ్చిన ఇళ్ళ పరిస్థితి. ఇంకా ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ దగ్గరకు ఒకసారి వస్తాం. ఈ బడ్జెట్ స్పీచ్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంతో ప్రేమ ఉంది ఎస్సీల మీద, ఎంతో ప్రేమ ఉంది బీసీల మీద, ఎంతో ప్రేమ ఉంది ఎస్టీల మీద అన్నట్టుగా అనిపిస్తారు. ఒకసారి ఆయన ప్రేమ ఎంత ఘాటుగా ఉందో ఒక్కసారి చూస్తే ఇది 2016-17కు సంబంధించి ఎస్సీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడిన మాటలు. 2016-17కు సంబంధించి 8,832 కోట్ల మేరకు ఉప ప్రణాళిక అమలు చేయడం జరిగింది అని, అమలు చేయడం జరిగేసింది అనేసినాడు ఏకంగా. 2016-17కు సంబంధించి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారి ఉప ప్రణాళిక సప్లాన్, ఎస్సీ సప్లాన్ ప్రకారం, ఎస్సీ అలొకేషన్ సప్లాన్ ప్రకారం 8,832 కోట్లు అయితే దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి టోటల్ ప్రొవిజన్స్ ఇంక్లూడింగ్ అడిషనల్ అమౌంట్స్ అండ్ రీఅప్రోప్రియేషన్ అంతా చేసి 9,457 కోట్ల కింద చేర్చినారు. పోనీ ఎంత ఖర్చు పెట్టినారు అని చూస్తే కేవలం 5,673 కోట్లు. మరి ఎందుకు మీరు బడ్జెట్లలో 8,800 కోట్లు ఎందుకు మాట్లాడతారండి? చివరికి వచ్చేసరికి ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే ఏ రోజు 60% దాటరు, 59% ముక్కుతా ఖర్చు పెట్టింది 5,673 కోట్లు.
పోనీ ఎస్టీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రేమ ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎస్టీలకు సంబంధించి ఏమంటాడంటే, షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికల కింద కేటాయింపు లాస్ట్ ఇయర్ 3099 కోట్ల నుంచి ఈ సంవత్సరం 3528 కోట్లకు పెంచడం జరిగిందంట. వీళ్ళ మాటలు చూస్తే నిజంగానే ఆ డబ్బులు ఖర్చు పెట్టినాడు, ఇంకా ఖర్చు పెట్టిన తర్వాత ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పెట్టాలనే ఉద్దేశంతో పెడతా ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తాయి ఈ మాటలు చూస్తే. ఎంత పెట్టినాడు అని చూస్తే 2016-17కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రణాళిక ఎస్టీ సప్లాన్ ప్రకారం 3099 కోట్లు అయితే, దీనికి టోటల్ ప్రొవిజన్స్ ఇంక్లూడింగ్ అడిషనల్ అమౌంట్స్ అండ్ రీఅప్రోప్రియేషన్స్ కూడా కలుపుకొని 3435 కోట్ల రూపాయల కింద తేల్చినారు. ఎంత ఖర్చు పెట్టినారని చూస్తే 2187 కోట్లు, అంటే 63%. మరి ముక్కుతా ఎందుకు ఈ అమౌంట్లు 3099 ఖర్చు పెట్టినా ప్రణాళిక ఉంటే ఈ సంవత్సరం అంతకన్నా 3528 కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు అని చెప్పి ఎందుకు డాంబికాలు పలకాలా? నువ్వు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే 2000, ఇది కూడా 3rd మార్చ్ వరకు. ఇది నేను చెప్పిన ఈ ఫిగర్లు ఎస్సీలది కానీ ఎస్టీలది కానీ అన్ని ఫిగర్లు కూడా అప్ టు 3rd మార్చ్ 2017 డిపార్ట్మెంటల్ డేటా 2187 కోట్లు. వీళ్ళు చెప్పేదేమో 3100 కోట్లు. రీఅప్రోప్రియేషన్ ప్రకారం రీఅప్రోప్రియేషన్ చేసిన తర్వాత 3435 కోట్లు అయింది. అది 3435 కోట్లు అయితే దాంట్లో 2187 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినారు. అట్లాంటిది ఈ సంవత్సరం మాత్రం ఇంకా 3500 కోట్లు, 3528 కోట్లు అంటున్నారు. బీసీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు. నిజంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు ఈ బడ్జెట్ అలొకేషన్స్కు మీనింగ్ లేదు. ఏదైతే అప్పటికప్పుడు చెప్పాలనో అప్పటికప్పుడు చెప్పేద్దాం, ఆ తర్వాత నేను చేయకపోయినా ఏమి చేయకపోయినా కానీ పర్వాలేదు అన్న నైజంలోకి అన్న నైజం తనది. అంటే ఇదే కాదు, బడ్జెటే కాదు, ఎవరినైనా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ఆఫర్ చేసి లాక్కునేటప్పుడైనా అదే మాట్లాడతాడు. ఫస్ట్ చెప్పేద్దాం, లాగేద్దాం, ఆ తర్వాత పడుంటారులే అని. ఎన్నికలప్పుడు హామీలైనా అంతే, ఫస్ట్ చెప్పేద్దాం, పని అయిపోతుంది, అధికారంలోకి వచ్చేస్తాం, ఆ తర్వాత ప్రజలు పడుంటారులే అని. బడ్జెట్ అంతే, చెప్పేద్దాం, పని అయిపోతుంది, ఆ తర్వాత మనం కేటాయింపులు, ఆ తర్వాత మనం ఖర్చు పెట్టినా పెట్టకపోయినా ప్రజలు ఏం చేస్తారులే, పడుంటారులే అని. ఇది చంద్రబాబు నాయుడు గారు నైజం అయిపోయింది.